కర్నూలు జిల్లా కౌతాలం మండలం తిప్పలదొడ్డిలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామస్తులను చూసి కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుత పంట పొలాల్లోకి పరిగెత్తింది. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా చిరుత చిక్కటం లేదు. కోల్మాన్పేటకు చెందిన లక్ష్మయ్య పొలాలకు వెళ్తుండగా చిరుత దాడి చేసి గాయపరిచింది. చిరుతను బంధించి తమను కాపాడాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, కౌతాల మండలం తిప్పలదొడ్డి గ్రామంలో చిరుతల సంచారంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. నిన్న ఈ యొక్క చిరుతపులి జన సంచారంలోకి వచ్చింది. ఈ యొక్క గ్రామంలో వచ్చిన తర్వాత ఆ చిరుతపులిని జనాలు చూడటంతో చిరుత ఒక్కసారిగా ఈ యొక్క కొబ్బరి చెట్టు ఎక్కి ఆ పైన ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటవీ అధికారులకు ఈ యొక్క స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వచ్చి చిరుతను బంధించేందుకు ప్రయత్నం చేశారు. అయితే చాలా సేపటి వరకు ఆ యొక్క చిరుత ఆ చెట్టు మీదనే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలైతే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే చిరుతపులి ఆ చెట్టు దిగి ఆ యొక్క అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజల మీద దాడికి పాల్పడడం జరిగింది. కాల్మెన్పేటకు చెందిన ఆ యువకుడి మీద ఈ యొక్క చిరుతపులి దాడి చేసింది. అతనికి గాయాలైనాయి. అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏది ఆ యొక్క చిరుతపులి లోపలికి వెళ్లడంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అది ఎప్పుడు ఆ చిరుత బయటకు వచ్చి మరి ఎవరి మీద దాడి చేశారనే యొక్క భయం అయితే ఆ గ్రామంలో నెలకొన్న పరిస్థితి. అటవీ అధికారులకు పలుమార్లు యొక్క చిరుత సంచారం గురించి చెప్పినప్పటికీ వాటిని బంధించలేని పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అయితే ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య కాలంలోనే కొసిగి మండలంలో కూడా ఒక చిరుతపులి సంచారించి అక్కడున్న చిరుతని బంధించారన్నప్పటికీ ఈ విధంగా తరచుగా ఈ యొక్క చిరుతపులిలో ఈ యొక్క మంత్రాల నియోజకవర్గంలో చాలా కొసిగి కౌతాల మండలాల్లో చిరుత సంచారం అనేది ప్రజలకు నిద్ర లేని పరిస్థితి కనపడుతుంది. కవిత